నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. విజయనగరం జిల్లా మృత్యు శకటం నలుగురు చిన్నారులను బలి తీసుకుంది. పార్కింగ్ లో ఉన్న కారులో సరదాగా నలుగురు పిల్లలు ఎక్కి డోర్ వేసుకున్నారు. డోర్ లాక్ పడటంతో ఊపిరాడక నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. కారు లాక్కుపడి నలుగురు చిన్నారులు మృతి. విజయనగరం మండలంలో ద్వారపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు కారు లాక్కుపడిన సంఘటనలో మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. తల్లిదండ్రులంతా ఉదయం నుంచి వెతికినప్పటికీ కనిపించలేదు. అయితే గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి నలుగురు చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కార్ డోర్ వేశారు. దీంతో కార్ డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక మంగి బుచ్చిబాబు, భవానీ దంపతుల కుమారుడు ఉదయ్, బుర్లు ఆనంద్, ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి, చరిష్మా, కంది సురేష్, అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు. బాధాకరమైన ఇన్సిడెంట్ ద్వారపూడిలో జరిగింది. అయితే ఇద్దరు ఆడపిల్లలు సెకండ్ క్లాస్లో ఉన్నారు, ఇంకొక ఆడపిల్ల ఫస్ట్ క్లాస్లో ఉన్నది, అబ్బాయి ఏమో థర్డ్ క్లాస్లో ఉన్నారు. ముగ్గురు కూడా ఆడుకుంటా ఒక కార్లో ఎక్కారు. అయితే ఓపెన్ ఎవరో పార్క్ చేసి ఉన్నారు, ఆ కార్ ఏమో లాక్ చేయలేదు, అది ఓపెన్గా ఉంది. ఆడుకుంటా ఆ కార్లో ఎక్కారు. అన్ఫార్చునేట్గా కార్లో ఎక్కి ఆడుకుంటా ఉన్నారు, కానీ కార్ ఏమో లోపల నుంచి వాళ్ళు ఓపెన్ చేయలేకపోయారు. హీట్ వేడి చాలా ఎక్కువ ఉండటం వలన వాళ్ళు దాంట్లో అన్ఫార్చునేట్గా చనిపోయారు అనేది ఇది జరిగింది, ఈ ఇన్సిడెంట్. అయితే ఇప్పుడు నలుగురు పిల్లలు మార్చరీలో పెట్టారు, ఇక్కడ ఉన్నారు. అది విచారం. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్.